హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి మేకవర్స్. ఈరోజు మనకైతే డే 5 ఆఫ్ మెహందీ క్లాస్. ఈరోజు మనమైతే లాస్ట్ దాంట్లో అయితే బాక్సెస్లో గ్రిడ్స్లో ఎలా వేయాలి అన్నదైతే చూసేసాము. ఇప్పుడు దీంట్లో ఉత్త లైన్స్ యూస్ చేసి కాకుండా ఫిల్లింగ్స్లలో మనం ఎలా వేయొచ్చు, ఏ ఫిల్లింగ్స్ వాడచ్చు అన్నదాన్ని అయితే మనం ఈరోజు చూద్దాము. ఓకేనా. లాస్ట్ వీడియో ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు, ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాస్ అయితే జాయిన్ చేయాలనుకుంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా క్లాసెస్ని నాకు సెండ్ చేయలేదంటే ప్రజెంట్ అయితే ఈరోజు లోపల నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈరోజు మనమైతే క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనము సర్కిల్ని మొత్తం మీరు ఏం చేయాలంటే రౌండ్స్ నేర్పించారు కదా, ఇవి రౌండ్ మొత్తం ఒక దాంట్లో వేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా చిన్నవి పెద్దవి అని కాకుండా మీడియం సైజులో మొత్తం రౌండ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇలా ఫుల్ ఒక దాంట్లో వేయండి. కానీ ఈ ఎడ్జెస్లో మీకు అర్థమవుతుందా, ఈ ఎడ్జెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ సైడ్స్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా కవర్ చేయాలంటే సెకండ్ లైన్ ఎలా జాయిన్ చేయాలంటే ఇక్కడి నుంచి జాయిన్ చేయాలి. ఓకేనా. ఇక్కడి నుంచి మాత్రమే చేయాలి, ఇలా చేయకూడదు. అప్పుడు అక్కడ మనకి ఫినిషింగ్ అనేది అర్థం కాదు, సగం కట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా ఇది చేయాలంటే హాఫ్ సర్కిల్ మాత్రమే వేయాలి. హాఫ్ సర్కిల్ వేసి ఈ మిడ్ పార్ట్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ రౌండ్ అయితే అది వేయండి. సెకండ్ వచ్చేసి స్పైరల్. ఇదైనాక స్పైరల్స్. ఓకే. ఫుల్ సెకండ్ బాక్స్లో స్పైరల్స్ అయితే వేయండి. ఫుల్ ఇదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఇక్కడే ఫిల్లింగ్ మాత్రం ఇక్కడి నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీరు అలా కాకుండా ఇలా చేశారంటే అది ఫినిషింగ్ అనేది బాగుండదు. ఓకేనా. నెక్స్ట్ ఇదైన తర్వాత థర్డ్ వన్, ఫస్ట్ వన్ రౌండ్స్ వేయండి, సెకండ్ వన్ స్పైరల్స్, థర్డ్ వన్ వచ్చేసి సర్కిల్ వేసి హంప్స్ అయితే వేయండి. ఓకేనా. థర్డ్ వన్ హంప్స్ అయితే వేయండి. మొత్తం సర్కిల్ హంప్స్, సర్కిల్ హంప్స్. ఇది కూడా సెకండ్ ఎక్కడి నుంచి జాయిన్ చేయాలా, ఈ మిడ్ పార్ట్ నుంచి మాత్రమే జాయిన్ చేయాలి. ఓకేనా. అప్పుడు మీకు మొత్తం ఫినిషింగ్ అయితే ప్రాపర్గా వస్తుంది. ఓకేనా. ఫోర్త్ వన్ వచ్చేసి సర్కిల్ దీని లోపల డాట్. ఓకే. మళ్ళీ 2 హంప్స్ అయితే వేస్తున్నాం ఇప్పుడు మనం ఇందులో. ఓకేనా. ఫస్ట్ సర్కిల్, దాని తర్వాత డాట్, 2 హంప్స్. ఓకేనా. ఇవన్నీ మీరు ఎక్కడెక్కడ వేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా వేసింటాము, ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ ప్లేస్లలో ఇక్కడ కానీ లేకపోతే ఈ మిడ్ పార్ట్లలో మీరైతే వేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వరకు ఒక డిజైన్ వేసాను కదా, ఈ డిజైన్ తర్వాత ఇక్కడ కానీ ఖాళీ ప్లేసెస్లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపించే ప్యాటర్న్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం స్పైరల్ ప్లస్ హంప్స్. ఫస్ట్ స్పైరల్, దాని తర్వాత హంప్స్. ఓకేనా. ఇలా 2 హంప్స్తోనూ ట్రై చేయండి, సింగిల్ హంప్తో కూడా ట్రై చేయండి. ఈ డిజైన్ ప్రతి మెహందీ ఆర్టిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన డిజైన్. ఓకేనా.
ఇలా మొత్తం చేయండి. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి చూడండి. ఫస్ట్ ఈ షేప్ ఆఫ్ ఫిల్లింగ్ తీసుకొని మళ్ళీ ఒక సర్కిల్ వేసి ఇక్కడ మనం హంప్ అయితే పెడతాం. ఓకేనా. కానీ దీంట్లోనే 2 టైప్స్ చూపిస్తున్నా. ఫస్ట్ బిగ్ సైజ్ ఆఫ్ షేప్ తీసుకొని ఒక లైన్ వేసుకొని ఇంకొక లైన్ కూడా వేసి దీని తర్వాత దీని మీద మనం ఫిల్లింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ ప్లేట్లో కూడా సేమ్ ఇక్కడ ఓకేనా. ఇలా మొత్తం వేయండి. నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి. ఇప్పుడు స్పైరల్, లైన్, హంప్, పెద్ద హంప్, ఫిల్లింగ్, ఓకేనా. స్పైరల్, లైన్, హంప్, పెద్ద హంప్, దీని తర్వాత రౌండ్, లైన్. ఓకేనా. ఈ విధంగా మొత్తం వేసి చూపించండి. నెక్స్ట్ దీని తర్వాత చూడండి. సర్కిల్, 1 లైన్, హంప్. కానీ ఈ హంప్ 2 హంప్స్ అయితే వేసేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఎప్పుడు వేసే విధంగా సర్కిల్స్ కాకుండా ఈ షేప్, ఫ్లవర్ షేప్ అయితే హంప్స్ క్రియేట్, ఫ్లవర్ వేసుకుందాం. ఈ షేప్ ఫస్ట్ రౌండ్, 1 రౌండ్, హంప్స్, 2 హంప్స్. నాకు వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అప్లోడింగ్కి డేటా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను మీకు కొన్ని అంటే ఇలా వేయాలని చూపిస్తున్నాను అంతేను. ఓకేనా. ఈ పార్ట్లో మిడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. సారీ. ఓకేనా. హంప్, ఫ్లవర్, 2 హంప్స్ వేసేసి ఫ్లవర్ అయితే క్లియర్ చేయండి. ఓకేనా. ఇది మీకు 8th వన్. ఇప్పుడు చూపించేది 9th వన్. కానీ ఇది ఎలా ఉంటుందంటే చూడండి. చూడండి ఇలా ఈ షేప్ వేసి ఇక్కడ ఒక డాట్ వేసి హంప్ అయితే వేయండి. హంప్
హంప్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి చెప్పండి? ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వేయాలి. ఓకేనా, ఇది 9th 1, ఇది 10th 1. రౌండ్స్ వేసి దీంట్లో 2 లైన్స్ వేసి 2 హమ్స్ అయితే వేయండి. ఓకేనా, టూ హమ్స్. ఓకేనా, ఈ ఒక మోడల్లో 2 హమ్స్ వేయాలి. అండ్ దీంట్లో 2 టైప్స్, సింగిల్ హంప్ ఒకటి, డబుల్ హంప్ ఒకటి. ఓకేనా, ఇవైతే క్రియేట్ చేసేసేయండి. ఓకేనా, మీకు మళ్ళీ రేపు ఒక రోజు క్లాస్ అయితే హాలిడే ఉంటుంది. అంటే రేపు క్లాస్ చూస్తారు కదా, మన్నాడు మీకు క్లాస్ అయితే లీవ్ ఉంటుంది. ఓకేనా, రేపటిలోగా మీరు క్లాస్ అయితే కంప్లీట్ చేసేసి ఇచ్చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.